ఈ ఆగస్టు 9వ తారీఖు అయితే రెడీ అయిపోండి. మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా చాలా పెద్ద అప్డేట్. టీజర్ అన్నా లేదా మహేష్ బాబు గారి రాముడు లుక్ అన్నా రాబోతున్నది అనేసి గట్టిగా వినపడతా ఉంది సినీ వర్గాల్లో అయితే. వారణాసి మూవీ నుంచి చాలా అప్డేట్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారణాసి మూవీ క్లైమాక్స్ కోసము చాలా గ్రాండ్ గా అయితే రాజమౌళి గారు ప్లాన్ చేస్తున్నట్లయితే చెప్తా ఉన్నారు. అయితే ఇది మనకు అందరికి తెలిసిన విషయమే. ఆల్రెడీ RRR గానీ, మనకు బాహుబలి గానీ, బాహుబలి పార్ట్ 1 గానీ ఎంత గ్రాండ్ గా యుద్ధాలు గానీ అవన్నీ ఎలా ప్లాన్ చేశాడో క్లైమాక్స్ మనం చూసాం కాబట్టి ఈ వారణాసికి ఇంకా క్రేజీగా ఉండబోతున్నది అనేది చెప్తా ఉన్నారు గైస్. కాకపోతే ఇప్పుడు రాజమౌళి గారు చాలా పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్లు తెలుస్తా. అంటార్కిటికా మంచు కొండల్లో అయితే చాలా పెద్ద వార్ అయితే ప్లాన్ చేస్తున్నట్లయితే రూమర్స్ అయితే వినపడుతున్నాయి. అంతేకాకుండా రాజమౌళి గారు ఆల్రెడీ మనకి ఇంటర్నేషనల్ మీడియాలో అయితే కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నారు. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షూటింగ్ అయితే 80% కంప్లీట్ అయిపోయింది. మేజర్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని మేజర్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న సీన్లు అయితే ఉన్నాయి. ఆ సీన్లు కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇంకా సెప్టెంబర్ నుంచి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ సాంగ్స్ గానీ స్టార్ట్ చేస్తారు కీరవాణి గారు అనేసి కీరవాణి గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. ఇంకా నెక్స్ట్ మన మూవీ అయితే April 7th కి కన్ఫర్మ్ గా వచ్చేయబోతున్నది. ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని April 7th కి ఖచ్చితంగా రిలీజ్ అవబోతున్నది అనేసి రాజమౌళి గారు అయితే చెప్పుకొచ్చారు గైస్. దీన్ని బట్టి మనకి వారణాసి మూవీ చాలా గ్రాండ్ స్కేల్ లో ఈ టైం త్రోట్ ఇంకా గ్లోబ్ త్రోట్ ఈవెంట్ గా అయితే జరగబోతున్నది అనేసి గ్రాండ్ స్కేల్ లో ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చూడనటువంటి నెంబర్స్ అయితే పెట్టబోతున్నది. ఇండియన్ సినిమా చరిత్రలోనే చాలా పెద్ద మూవీ అవ్వబోతున్నది అనేసి అయితే తెలుస్తా ఉంది. దీన్ని రామాయణతో కంపేర్ చేస్తున్నాడు. రామాయణ పూర్తి ఎపిక్ మనకి. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా అనేసి మనం చెప్పుకోవచ్చు. కాకపోతే రామాయణంలో ఒక మేజర్ పార్ట్ అయితే షూట్ చేస్తా ఉన్నారు. యుద్ధకాండలో అయితే అదే కుంభకర్ణుడితో జరగబోయే యుద్ధాన్ని మాత్రము దీన్ని కంపారిజన్ చేయాల్సిన అవసరమే లేదు గైస్. నాకు అనిపించింది ఇది రాజమౌళి గారు అయితే చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది గైస్.